Good morning, C Squad. So, how are you doing? Today is day 2. So, I am still in hotel. So, now I am going to Isha Foundation. ఇప్పుడైతే ఫస్ట్ బస్ స్టాప్కి వెళ్ళాలి. మనం బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కి అక్కడ నుంచి మనం ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది అరౌండ్. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాము. సో ఇదే అనమాట మనం ఉన్న హోటల్. నైట్ వచ్చేసి వర్త్ ఫర్ మనీ అనే చెప్పాలి. బట్ ఇంకా కొంచెం మెయింటైన్ చేసి ఉంటే బాగుండు. నాకు తెలిసి ఫుడ్ అయితే అవైలబుల్ లేదు ఇక్కడ. సో రైల్వే స్టేషన్ దగ్గరగానే ఉంది. నాట్ ఈవెన్ 2 కిలోమీటర్స్. ఈ స్ట్రీట్ అంతా హోటల్సే ఉన్నాయి. ఇటు ఆన్ ది వే టు బస్ స్టాప్. సో బ్యాక్ సైడ్ మనం ఉన్న హోటల్ వచ్చేసి కొంచెం దూరం నడిచి బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కుదాం. సో గాయస్, మన బస్ అయితే వచ్చింది. ఇది అనమాట బస్ నెంబర్ వచ్చేసి 14D. చూద్దాం, ఇప్పుడే ఎక్కిన. టికెట్ ప్రైస్ ఎంతో చెప్పలేదు. 1 అవర్ జర్నీ ఉంటుందంట. చూద్దాం. ఆల్రైట్ గైస్, ఇప్పుడే బస్ అయితే దిగినాను. సో ఇది చూసినాను కదా, ఇదంతా బ్యాక్ సైడ్ మొత్తం పార్కింగే ఉంది. సో మెనీ వాలంటీర్స్ కూడా ఉన్నారు. సో మనకైతే ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నా. చూద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో ఓవర్ దేర్. ఆన్ ది వే టు ఈషా ఫౌండేషన్. సో మా అన్నయ్య చూస్తున్నాడు కదా, రూట్ మ్యాప్ చూస్తున్నాడు సీరియస్గా. బ్రో తెలుగా? ఓకే ఓకే. ఎక్కడి నుంచి? హైదరాబాద్. మేము కూడా హైదరాబాద్. ఎక్కడ? సో ట్రైన్కి వచ్చిన యూట్యూబే. Guys, I got the band Brahmaputra. Look at that. Guys, we just entered into the main gate. సో నడుచుకుంటూ వెళ్తున్నా. ఫస్ట్ లోపలికి నాకు తెలిసి 1 కిలోమీటర్ నడవాల్సి ఉంది. చాలా దూరంలో ఉంది. చూద్దాం, చిన్నగా నడుచుకుంటూ వెళ్దాం. వాలంటీర్స్ మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. ఏది అడిగినా తెలుగులో, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. Guys, now we are going into Suryakonda for holy dip. So my brother is carrying all the luggage. Guys, just now I took a bath in Suryakonda. The experience was ultimate. I'm not gonna lie. Like వాటరు ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత చల్లగా ఉన్నాయి. అందులో స్నానం చేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చుంటే అసలు ఎంత హాయిగా ఉందంటే, ఈ వెదర్ కూడా సూపర్ ఉంది. ఇంకొకటి, మేము వెళ్ళేటప్పుడు అక్కడ లైన్ లేకుండే. ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ రైలు ఉంది దగ్గర. సో వచ్చిన, స్నానం చేసి ఇంకా ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నా.
సో గాయస్ ఇక్కడున్న లైన్ ఉంది కదా, సో ఈ లైన్ మొత్తం లింగ భైరవి అమ్మవారి దర్శనం కోసం వెయిటింగ్ చేస్తున్నారు. లోపలైతే లింగ భైరవి అమ్మవారి టెంపుల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. నేను కూడా లోపలికి వెళ్ళి ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చిన. నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది లోపల, చాలా సైలెంట్గా అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. సూపర్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. నెక్స్ట్ ధ్యానలింగ దగ్గరికి వెళ్దాం మనం, అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఐ జస్ట్ కంప్లీటెడ్ ద ధ్యానలింగ దర్శన్. ఐఎమ్ నాట్ గోనా లై, లైక్ లోపల ఎంత పీస్ఫుల్గా, ఎంత పొలైట్గా ఉన్నారంటే పీపుల్ కూడా, అందరూ మెడిటేషన్ చేసుకోనికి చాలా పెద్ద హాల్ ఉంది. నేను కూడా ఒక 10 మినిట్స్ అయితే మెడిటేషన్ చేశాను, చాలా మంచిగా అనిపించింది. సో డిజైనింగ్ కూడా అంటే నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేసినారు. నాకైతే ఎక్సలెంట్ జర్నీ అని చెప్పాలి ఇదైతే. Welcome to Mahashivratri. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him.
transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access in this magnificent state of yoga. Many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence. A vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, I want to have what you have. Show me the way. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. The splendor of this magnificent union, Ganas, his constant companions, asked, what about us? Adiyogi said, just drink of me, which drove them into intoxicated raptures.
the rishis took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha.